హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా ఇరాన్ యుద్ధం సంబంధించిన పరిణామాలు, అమెరికాలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న ఇలాంటి వార్తలు, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన, యుద్ధం ఎప్పట్లోగా ఆగిపోవడానికి సంబంధించిన అవకాశం ఉంది, యుద్ధానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది, భారతీయులపైన ఏ రకమైన ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటిపైన రాహుల్ రెడ్డి గారితో ఈరోజు మాట్లాడదాం. యుద్ధం హాట్ టాపిక్గా ఉంది కాబట్టి. సార్ నమస్తే. నమస్కారం ఆయన గారు. సార్ ఏంటి సార్, ట్రంప్ని ఒక కామెడీ మెటీరియల్గా, ఒక ట్రోల్ మెటీరియల్గా చూస్తోంది ప్రపంచం. మీరు ఎలా చూస్తున్నారు ఫస్ట్ చెప్పండి. నేనైతే అలా ఏం చూస్తానండి. నేను అమెరికన్ సిటిజన్ కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కంపల్సరీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అట్లేం లేదు. ఒక 40% అమెరికా సపోర్ట్ చేస్తారు, ఒక 40% అపోజ్ చేస్తారు, ఒక 20% న్యూట్రల్ ఉన్నారు. అమెరికా వీధుల్లో జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి చాలా వీడియోస్ చూస్తున్నాం. నిజమేనా అది? అంత స్థాయిలో వ్యతిరేకత ఉందా ట్రంప్ పైన? ఉంటదండి. ఇప్పుడు కూడా వ్యతిరేకత అన్నది ఉంటది. ఎప్పుడు కూడా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వ్యతిరేకత ఉంటది. అందులో ఉన్నారు. మనం ఇప్పుడు ఇరాన్ లాంటి దేశం కాదండి మాది అమెరికా. డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వాళ్ళకు ప్రదర్శన అపోజ్ చేయడానికి అన్ని హక్కులు ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి. ప్రదర్శన చేసుకోవడానికి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి కూడా. ఓకే, ఏ రైట్స్ అయితే మేము వీళ్ళకి ఈ డెమాన్స్ట్రేటర్స్ కి ఆ రైట్స్ కోసం అక్కడ కూడా వస్తుందో అని ఆశించడం. సరే వస్తుందో రాదో తర్వాత ముచ్చట. కానీ ఇప్పుడు మాత్రం మా తెలుగు భాషలో, తెలుగులో చెప్పాలంటే ఈజీగా అర్థమయ్యేలా, బండ కింద చేయి పెట్టాడు, తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు ట్రంప్ అని అనుకుంటున్నాం జరుగుతున్న పరిణామాలు చూస్తే. నిజమేనా? అంటే మీకు పైకి అట్లా కనబడొచ్చు, ఉండొచ్చు. కానీ మా అమెరికా ఇంటెన్షన్ అమెరికా ఫస్ట్ అండి. ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాను మొత్తమే సర్వనాశనం చేస్తాం, ఇజ్రాయెల్ ను మొత్తం ప్రపంచమైనా లేకుంటే చేస్తాం, ఇజ్రాయెల్ మా చిన్న తమ్ముడు ఎప్పటి నుంచి కూడా అని మేము అమెరికా అనుకుంటాం. మీ మోదీ గారు ఏమంటారంటే, నా తల్లి దేశం అన్నది భారతదేశం, తండ్రి దేశం అన్నది ఇజ్రాయెల్ అన్నది అతను అనౌన్స్ చేసిండు, ఫాదర్ ల్యాండ్ అన్నాడు. అంటే మిడు అర్థం, మాకు కూడా ఇజ్రాయెల్ అన్నది చిన్న తమ్ముడు. అతని మీద ఆ మొత్తం ఇజ్రాయెల్ నే వాష్అవుట్ చేస్తాము, తీసేస్తాము అంటే వాళ్ళ మీద ఎన్ని బాంబులు వేసిండండి, ఎన్నిసార్లు వేసిండండి. October 7, 2024 ఏమైందో మనకు తెలుసు కదా. అటాక్ అయింది. మీ ముంబైలో అటాక్ అయింది అనుకన్నా 10 times ఎక్కువ అటాక్ అయింది. 1000 మంది చనిపోయారు కదా. 1000 మంది, 3000 ఎంతమంది చనిపోయింది, ఎంతమంది హైజాక్ చేసిండు. ముంబై మీద అటాక్ కన్నా ఎక్కువ అటాక్ అయింది అక్కడ. అయితే ఎన్ని అటాక్లు అయినా కూడా ఇప్పుడు మనకి ఇదివరకు ఎప్పుడు మోదీ రాకముందు ఇండియా పాలసీ ఏముండే, పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే 1000 సార్లు ఒక్కొక్క చిన్న చిన్న సురుకలు వేసి పెట్టాలి ఇండియాకు, ఒక యుద్ధం కాదు అట్లా అని వాళ్ళ పాలసీ పెట్టుకుంటున్నాడు. సరే, మోదీ వచ్చినప్పుడు తర్వాత ఏం చేసిండో మీకు తెలుసు. అది చాలా మంది ఇండియన్స్ మోదీకి సపోర్ట్ చేస్తారు నేను అనుకుంటాను. అపోజ్ చేసే వాళ్ళు ఉండాలి, అంటే డెమోక్రసీ నేషన్ రెండు ఉండాలి. అలాగే ఇట్లా మాకు కూడా సురుకలు పెట్టి కాట్లు పెట్టి నరకడానికి ప్రయత్నం ఇరాన్ మొదటి నుంచి చేస్తుంది. హౌతీస్ తోటి, హౌతీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్ చేసి, హిజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్ చేసి, హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండ్ చేసి, ఇజ్రాయెల్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం మీద లేకుండా చేయడానికి అన్ని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఓకే, చేసినప్పుడు మా చిన్న తమ్ముడు అప్పుడు మేము డిఫెన్స్ పోయి వాళ్ళ మీద ఇరాన్ మీద అటాక్ చేసినాం. సాధించింది ఏంటి అని మొత్తం సర్వనాశనం చేసినాం అండి. ఇప్పటి మటుకు 11,000 టార్గెట్స్ మీద మేము హిట్ చేసినాం. కాదు సార్, అమెరికా లాంటి ఒక బలవంతమైన దేశం, ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీలో చాలా ముందుండే దేశం, పర్టికులర్గా ఈ డిఫెన్స్ టెక్నాలజీలో చాలా ముందుండే దేశం ఇజ్రాయెల్. ఇటువంటి 2 దేశాలు కలిసి ఇరాన్ లాంటి ఒక దేశం పైన దాడి చేస్తుంటే దాదాపు 40 రోజులు అయిందా? 28వ తారీఖు స్టార్ట్ చేశారు, 30 రోజులు దాటిపోయింది. 30 రోజులు దాటిపోయిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ చేద్దాం, చర్చలు చేద్దాం అంటున్నాడు తప్ప ఇరాన్ మేము సవాల్ లేదు, తగ్గేది లేదు అని ఇప్పటికీ ఈ రోజుకి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాల 11 దేశాలపైన దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇంకా మూసేసి ఉంచింది. ఎవరు బలంగా ఉన్నట్టు, ఏం సాధించినట్టు? ఒక్కటండి, మా కాలు చెయ్యి కట్టేసి యుద్ధం చెప్పించండి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే మీ గల్ఫ్ దేశాల్లో అక్కడ 11 గల్ఫ్ GCC నేషన్స్ ఉన్నాయి. అవును, మా మిలిటరీ బేసెస్ అక్కడ ఉన్నాయి. కానీ ఒక్క దేశం కూడా మాకు అక్కడి నుంచి మేము అక్కడి నుంచి ఫ్లైట్స్ ఎగరడం కానివ్వండి, మిజైల్స్ లాంచ్ చేయడం కానివ్వండి, ఎలవ్ చేయలే మాకు.
ఎక్కడి నుంచి మేము సముద్రం నుంచి ఎంత దూరం సముద్రం నుంచి ఒక 8,000 9,000 8,000 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి అక్కడ యుద్ధం చేయాల్సి వచ్చింది మేము. పక్కన ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ బేస్ నుంచి చేయొచ్చు కదా. ఇజ్రాయెల్ నుంచి కూడా ఫ్లై చేయాలంటే ఇక్కడ నుంచి పోవాల్సిందే కదా. ఇంకోటి ఒకటి ఫ్లై చేయాలంటే ఏరోప్లేన్ పోవాలన్నా మధ్యలో వేరే దేశాలు ఉన్నాయి, జార్డన్ ఉంది, సౌదీ అరేబియా, ఇవన్నీ మాకు క్లియర్ గా మీ ఇష్టం, మా ల్యాండ్ వాడుకోమని వాళ్ళు చెప్పలేదు. మా ల్యాండ్ వాడుకోవద్దని చెప్పింది వాళ్ళు. ఓకే, మా ల్యాండ్, మా బేసెస్ ఏవైతే మీరు మా కంట్రీలో మిలిటరీ బేసెస్ పెట్టుకోమని మీకు పర్మిషన్ ఇచ్చినామో ఆ మిలిటరీ బేస్ నుంచి మీరు ఒక్క మిసైల్ కూడా స్ట్రైక్ చేయొద్దు. డిఫెన్స్ గా స్ట్రైక్ చేయొచ్చు కానీ అఫెన్స్ గా స్ట్రైక్ చేయొద్దు. మా మిలిటరీ బేసెస్ నుంచి మీ యొక్క సోల్జర్స్ ను అక్కడ పంపించరాదు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు డిఫెన్సే కదా, ఆల్రెడీ సైనిక స్థావరాలపైన దాడి చేయడం మాత్రమే కాదు, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా, సివిల్ ఏరియాస్ లో కూడా దాడులు అవుతున్నాయి, ఎయిర్పోర్ట్స్ పైన దాడులు అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఎయిర్ బేస్ కాదు కదా. అట్లా కాదండి, నేను చెప్పేది ఏంటంటే అది ఇప్పుడు ఇరాన్ వచ్చి దుబాయ్ మీద వాడు చేస్తే, దుబాయ్ మీద యుద్ధం చేసినప్పుడు దుబాయ్ వాళ్ళు రెస్పాండ్ కావాలి కదండి. మేము కాదు కదా దుబాయ్ మా దేశం కాదు, మా దేశం అమెరికా. మీ ఎయిర్ బేసెస్ అక్కడ ఉన్నాయి కాబట్టే కదా దాడి చేస్తుంది. ఎయిర్ బేసెస్ ఉన్నా కూడా యుఏ ఏం చెప్పిందంటే మాకు ఆ ఎయిర్ బేసెస్ నుంచి మేము ఏరోప్లేన్ తీసుకుపోయి ఇరాన్ స్ట్రైక్ చేయడానికి వీల్లేదని చెప్పింది. సౌదీ అదే చెప్పింది, బహ్రెయిన్ అదే చెప్పింది, ఖతార్ అదే చెప్పింది. అక్కడ ఉన్న ఏ జీసీసీ నేషన్స్ కూడా మాకు ఫుల్ గా సపోర్ట్ చేయలేదు. ఓకే, అయితే మాకు ఇరాన్ అన్నది థ్రెట్, వాళ్ళకి కూడా థ్రెట్టే, కానీ వాళ్ళు పోతారు వాళ్ళకి థ్రెట్, కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ దేశం నుంచి దాడి చేయొద్దని చెప్పిండ్రు. మేము ఎక్కడి నుంచో 10,000 కిలోమీటర్ల నుంచి సముద్రం వచ్చి ఓడమించి మేము చేసినాం తప్పితే మాకు అక్కడ బేస్ ఉన్నా కూడా వాడలేకుండా పోయినాం. ఓకే, అయినా కూడా ఎయిర్ సుపీరియారిటీ అన్నది మాకున్నది. సరే, వాళ్ళు చిన్న డ్రోన్లు వేస్తాండ్రు, ఉంటది, కొంత డ్యామేజ్ ఉంటుంది, ఇజ్రాయెల్ మీద ఉంటది, జీసీసీ నేషన్ మీద ఉంటది, కానీ ఆ జీసీసీ నేషన్స్ ఏవి కూడా మాకు కోఆపరేట్ చేయలేదు ఫుల్ గా. ఎందుకు చేయట్లేదంటే రీజన్ అది, అక్కడ నుంచి వాళ్ళు మాకు తెలియదు వాళ్ళు ఎందుకు చేయరు అన్నది వాళ్ళ తలకాయ నొప్పి. మాకు ఇరాన్ అనేది థ్రెట్ ఒకటి, అక్కడ న్యూక్లియర్ కనుక వస్తే ఇజ్రాయెల్ మొత్తానికి వైప్అవుట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది, దాన్ని మేము తీసేయాలి. అది దాదాపుగా తీసేసినాము. మా యుఎస్ కూడా మా కాని ఉంది, దానికి కూడా మొత్తం దాన్ని తీసేసానికి మొత్తం అయిపోయింది. ఇంకో 2 వారాల్లో కంప్లీట్ చేసుకొని మేము తట్టపొట్ట సరుకొని పోతాం. కానీ ఇక్కడ కూడా కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సరే మీకు అమెరికాకి ప్రమాదం ఉందనో, మీ సోదరుడు ఇజ్రాయెల్కి ప్రమాదం ఉందనో, లేకపోతే మొత్తం ప్రపంచానికే ప్రమాదం ఉంది, యూరోప్ వరకు కూడా మిసైల్స్ చేయడానికి ఇరాన్ రెడీ అవుతుంది కాబట్టి మేము అటాక్ చేసామని పొద్దున్న ట్రంప్ చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ యుద్ధం చేయడం ద్వారా ఎవరికి రక్షణ ఇచ్చాడు సార్? మేము ట్రంప్ అన్నది అమెరికన్ ప్రెసిడెంట్ అండి. ప్రపంచం మిత్ర దేశాలు పెడతారా? ఒకటేనండి, మాకు యూరోప్ కోఆపరేట్ చేయలేదు, నాటో కోఆపరేట్ చేయలేదు, జీసీసీ నేషన్స్ కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ చేసిన దాకా ఒక ఇజ్రాయెల్ ఒకటే. ఓకే, ఇజ్రాయెల్ తప్ప ఏ కంట్రీ కూడా మాకు ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. పాకిస్తాన్ కోఆపరేట్ చేసింది, పాకిస్తాన్ కోఆపరేట్ చేయలేదు. ఖతార్ చేసిందా చేయలేదు, యుఏఈ చేసిందా చేయలేదు, సౌదీ చేసిందా చేయలేదు, బహ్రెయిన్ చేసిందా చేయలేదు. ఇవన్నీ కోఆపరేట్ చేయలే మాకు అక్కడ అంటే పాకిస్తాన్ లో బేస్ లేకుండా మిగతా అన్ని కంట్రీస్ లో బేస్ ఉన్నా కూడా అక్కడి నుంచి మామూలు చేయడం చేయలేదు. మా పర్పస్ ఎవరిని అడిగి యుద్ధానికి వెళ్ళారు అని, ఎవరిని మా ఇంట్రెస్ట్ కోసం మేము యుద్ధానికి వెళ్ళామండి. ఇంట్రెస్ట్ కోసం అడిగిన వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్ గా దాడి అవుతుంది మీకు తెలుసు కదా. హమాస్ దాడి చేస్తుంది, హమాస్ కు ఓపెన్ గా ఫండింగ్ చేస్తుంది, హిజ్బుల్లాకు ఓపెన్ గా ఫండింగ్ చేస్తుంది, తర్వాత హౌతీస్ కు ఓపెన్ గా ఫండింగ్ చేస్తుంది. వాళ్ళు మా మీద రాకెట్స్ ఎప్పటికీ వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు రాకెట్ వేస్తూనే ఉన్నారు. ఇవన్నీ వేస్తూనే ఉన్నారు, మీకు తెలుసు కదా, ఓపెన్ గానే చేస్తుంది. సో వాటి డిఫెన్స్ వాటి కోసం మేము పోయినాం. వీళ్ళని పర్మిషన్ అడిగినాం, అడిగితే వాళ్ళు ఇవ్వలేదు మాకు పర్మిషన్, ఇవ్వలేదు. మేమేమైతే నాశనం చేయదలుచుకున్నామో ఇరాన్, ఏదైతే కేపబిలిటీ వాళ్ళ కూరలు తీసేసి ఏదైతే చేయదలుచుకున్నా చేసేసినాము. ఇప్పుడు మేము ఆ జీసీసీ మిడిల్ నేషన్ కోసం మేమెందుకు యుద్ధం చేయాలి? ఇండియా గురించి మేమెందుకు యుద్ధం చేయాలి? మీకు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఉంది, అక్కడ నుంచి 20% ఆయిల్ వస్తుంది, ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, మాకు తెలుసు. మేము ట్రై చేస్తున్నాం హార్మూజ్ ఓపెన్ చేయడానికి. ఒక్క యుఎస్ కాక మాకు మిగతా కంట్రీస్ కోఆపరేట్ చేయాలి కదండి. ఎవరు హార్మూజ్ నుంచి కాదు ఆల్రెడీ ఇరాన్తో మేము చర్చలు చేస్తున్నాం అని చెప్పి
చర్చలు నడుస్తుండగానే ఆల్ ఆఫ్ షడన్ పోయి మీరు ఏదో వెనుజులా అధ్యక్షుని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొద్దామని ఆల్ ఆఫ్ షడన్ యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఎవరిని అడిగి స్టార్ట్ చేశారు? యూరోపియన్ కంట్రీని అడిగి స్టార్ట్ చేశారా? కనీసం నెగోషియేషన్ ఉందా? మీ గల్ఫ్ కంట్రీస్ని అడిగి స్టార్ట్ చేశారా? ఎవరు మాట్లాడారు? ఒక పక్క నాతో మీరు అందరు రండి అంటే ఎట్లా? అది కాదు, మా పని అయిపోయిందండి. ఇప్పుడు మా ఇరాన్ డిసేబుల్ చేయాలి, న్యూక్లియర్ గానీ మిజైల్స్ కానీ డిసేబుల్ చేయాలి. ఆల్రెడీ ఏదైతే మిజైల్స్ ఫస్ట్ 1-2 days లో వాళ్ళు 100 స్ట్రైక్ చేస్తే ఇప్పుడు 10-5 చేస్తున్నారు. ఆల్రెడీ డిసేబుల్ అయిపోయింది అది. ఓకే, అది మొత్తం కూడా ఇంకొక 2 వారాలు అది కూడా డిసేబుల్ చేసి మా పని మేము వెళ్ళి చేస్తాము. సో అమెరికా ఫస్ట్ అంతే కదా ఎప్పుడు కూడా, ఇంకేం కాదు. అమెరికా మిత్రదేశం కాబట్టి అమెరికా కోఆపరేట్ చేస్తున్న భారత్ లాంటి దేశంలో యుద్ధం కారణంగా నెల రోజులుగా నరకం చూస్తున్నారు జనాలు. గ్యాస్ సిలిండర్లు దొరకట్లా, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. మేము ఎందుకు ఫేస్ చేయాలి అమెరికా కోఆపరేట్ చేసినందుకు? మీరు అమెరికా కోఆపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేదు. మీరు ఒక యుద్ధ నౌకల్ని పంపించలే అక్కడ యుఎస్ పేపర్ అడగలేదు, పంపలేదు. ఇప్పుడు రండి, మీరు వచ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేసి పెట్టమని చెప్పండి, మేము కూడా హెల్ప్ చేస్తాం. భారత్ నౌకలు ఆపట్లేదు కదా అక్కడ. భారత్ ఈవెన్ ఖండించలా, ఇరాన్ పైన దాడిని రష్యా చైనా ఖండించాయి, భారత్ ఈవెన్ ఖండించలా. అది వాళ్ళ పొలిటికల్. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్ గా దాడి చేస్తున్నప్పుడు మన ఇండియా పాలసీ ఏంటంటే ఏ టెర్రరిస్ట్ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఆ కంట్రీ రైట్ ఉన్నదని ఇండియా మొదటి నుంచి బిలీవ్ చేస్తుంది. కాబట్టి ఖండించలేదు కానీ అక్కడ ఇండియా మిలిటరీ తీసుకురొచ్చి పెట్టలేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రపంచానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మాకైతే డిసేబుల్ అయిపోయింది, మా పర్పస్ సాల్వ్ అయిపోయింది, వాళ్ళని డిసేబుల్ చేసినాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ప్రపంచానికి మొత్తానికి అవసరం. ఒక్క మా అమెరికాకే కాదు, మా అమెరికాకే లీస్ట్ అవసరం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి మాకు ఒక్క సుక్క ఆయిల్ రాదు, నీడ్ కూడా లేదు. ఇంకోటి అక్కడి నుంచి ఒక్క సుక్క ఆయిల్ మా దగ్గర రాదు. అక్కడి నుంచి ఒక్క లీటర్ కూడా గ్యాస్ మాకు రాదు. ఏది నేచురల్ గ్యాస్ అక్కడ రాదు. ఆ వచ్చే కంట్రీస్ చైనా, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోప్, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి. అవును, మా పని అయిపోయింది, మిగతా మీరు చూసుకోండి ఇరాన్ తోటి. ఒకవేళ కనుక మీకు కనుక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పోయి మీరు ఓపెన్ చేసానికి ట్రై చేసి మీకు ఏమైనా అవసరం ఉంటే మమ్మల్ని అడిగితే మేము వస్తాం. కాదు, మీరు యుద్ధం చేస్తారు, వాళ్ళు ఇంకెక్కడో ఆపేస్తారు, మేము ఇబ్బందులు పడాలి. మా యుద్ధం అయిపోయింది. యుద్ధం ఎలా అయిపోయింది? హార్మూజ్ ని ఓపెన్ చేయకుండా అమెరికా యుద్ధం ఎలా అయిపోయింది? హార్మూజ్ ఓపెన్ అన్నది క్లోజ్ అన్నది అది మీ తలకాయ నొప్పి, మాకు సంబంధం. ఎట్లా? ట్రంప్ అన్నారు సార్, ట్రంప్ ఆయన కంటిన్యూస్ గా స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నారు. 4 days బ్యాక్ ట్రంప్ అన్నారు హార్మూజ్ ని మేము తెరిపిస్తాం. ట్రై చేసినాం, ఆ హార్మూజ్ ని ఓపెన్ చేసినా ట్రై చేద్దాం అనుకున్నాము. నాటో కోఆపరేట్ చేస్తలేదు, ఇండియా కోఆపరేట్ చేస్తలేదు, చైనా కోఆపరేట్ చేస్తలేదు, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కోఆపరేట్ చేస్తలేదు. GCC నేషన్స్ అన్ని కూడా, సౌదీ అరేబియా, UAE, బైరేన్, ఖతార్, ఈ ఏ కంట్రీస్ కూడా మాకు మా మిలిటరీ బేసెస్ వాడుకోండి, మేము కూడా మా జనాలు పంపిస్తామని ఒక్కరు కూడా అంటారు. ఒకళ్ళు అనమని చెప్పండి, వాళ్ళు ఖతార్ వచ్చామని చెప్పండి, ఓకే అమెరికా తోటి మేము కూడా యుద్ధం చేస్తాం, మాకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కావాలి, అక్కడ ఓపెన్ చేస్తామని. మేము ఒక్కలమే మా సోల్జర్స్ చంపుకొని ఎందుకు మీకోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? మా పని అయిపోయింది, మీరు వెళ్ళిపోతాం, మీరు చూసుకోండి. సమస్య వచ్చింది మీ వల్ల కదా. సమస్య మా వల్ల రాలేదండి, ఇరాన్ వల్ల వచ్చింది. మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? అంటే మీరు టెర్రరిస్ట్ అటాక్ అయ్యి October 3rd పోయి అటాక్ చేసి ప్రతిసారి వాళ్ళ మీద అటాక్ చేసి వేల సార్లు వాళ్ళ మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు మోదీ రాకముందు ఎట్లుందో మనకు తెలుసు. ఇక్కడ ఇండియాలో మోదీ వచ్చిన తర్వాత ఏం చేసిండు? ఒక్కడు కొడితే 10 కొడతా అని చెప్పిండు, చేస్తా అండి అతను. సరే, మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చింది అది మోదీ పాలసీ. ఆ పాలసీ మేము ఇంప్లిమెంట్ చేసినాం, మోదీ పాలసీ మేము ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇప్పుడు అంతా నిజానికి మనం ఇప్పుడున్న ప్రపంచంలో ఇంకా ఫిజికల్ వార్స్ ఉండవు, మిసైల్స్ ఉండవు, బాంబులు ఉండవు, అంత ఆర్థికపరమైన యుద్ధాలు, టెక్నాలజీకి సంబంధించిన యుద్ధాలే ఉంటాయనే చర్చ ఉండింది గత కొద్ది రోజులుగా, గత కొంత సంవత్సరాలు అటువంటి చర్చ ఉంది. సో ఇప్పుడు ఫిజికల్ వార్ చూసాం మనం ఇరాన్ విషయంలో. ఈ ఫిజికల్ వార్కు సంబంధించిన ఇంప్లికేషన్స్లో భాగంగా భారత్ లాంటి దేశాల్లో ఫినాన్షియల్ క్రైసిస్ వస్తున్నాయి, ఆయిల్ క్రైసిస్ వస్తున్నాయి, ఇంకా రకరకాల క్రైసిస్ వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం అమెరికా అవుతుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అమెరికా సొంత దేశాలని, మిత్ర దేశాలను కూడా కాపాడుకోలేకపోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఉంది. సో అమెరికాతో స్నేహం చేయాలంటే, అమెరికాతో మనం ఉంటే మనకి ధైర్యంగా ఉండొచ్చు లాంటి ఒక ఇంప్రెషన్ లేకుండా పోవట్లే. ఇప్పుడు ఇండియా అన్నది న్యూట్రల్ గానే ఉంది. ఇరాన్ కూడా ఇండియాని ప్రైజ్ చేసింది. ఇండియా న్యూట్రల్ గా ఉంది. ఇండియా అమెరికాకు సపోర్ట్ చేసింది. ఇండియా ఏంటంటే ఇజ్రాయెల్ మీద దానికి కూడా సింపతి ఉంది. ఎందుకంటే టెర్రరిస్ట్ తోటి
నాశనమయ్యే నెంబర్ 1 దేశం అన్నది ఇజ్రాయెల్, నెంబర్ 2 అన్నది ఇండియా. మనకు తెలుసు నెంబర్ 1 వర్స్ట్ టెర్రరిస్ట్ సఫరింగ్ నేషన్ ఇజ్రాయెల్, మన నెంబర్ 2. కాబట్టి ఈ రెండు బాయ్ అన్న ఏది ఈ సఫరింగ్ లో బాయ్ కాబట్టి తోడున్నది. కానీ ఓపెన్ గా వచ్చి అమెరికాకి ఏం సపోర్ట్ చేయలే ఈ వార్లు. బట్ ఓవరాల్ గా మీరు ఒకటి అర్థం చేసుకోండి ఏంటంటే, ఇప్పుడు ఇండియా మీద మేము ఎన్నో అటాక్లు అయినాయి అనుకోండి, ఇండియా రెస్పాండ్ అవ్వాలనా కావద్దా? అవ్వాల్సిందే. అండ్ కొందరు కావద్దు, వాళ్ళు కొట్టిన కొద్ది పడి ఉండాలి అని చెప్పి ఇంతకుముందు గవర్నమెంట్ పాలసీ ఉండే, మనకు తెలుసు. సరేలే, ఒకసారి కొట్టిండు, 2సారి కొట్టిండు, 3సారి కొట్టిండు, 10 సార్లు, ఎన్నిసార్లు కొట్టి. సో ఇజ్రాయెల్ రివోల్ట్ కావాలి. ఇజ్రాయెల్ కు అంత అమెరికా లేని అంత శక్తి ఉండదు. అమెరికా పెద్ద అన్న కాబట్టి సపోర్ట్ చేసిపోయింది. సో ఇప్పుడు అమెరికాలో ఉండి ట్రంప్ చేస్తున్న ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వర్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటారంటే, మిగతా అందరిని ఎందుకు కలుపుకొని పోలేదు, ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయి కదా, ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. అక్కడ ఇంకోటి ఏంటంటే, అక్కడ పార్లమెంట్ సపోర్ట్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు ఇంకో ఇబ్బంది ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు అక్కడ యుద్ధం కంటిన్యూ చేయకపోవడానికి వార్ అన్నది ఒక లెవెల్ దాకా ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా చేయొచ్చు. కానీ ఆ లెవెల్ మించిపోయిన తర్వాత ఏమైందంటే, డబ్బులు కావాలంటే పార్లమెంట్ కు పోవాలి. పార్లమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. సో ప్రజలకు అనుగుణంగా అక్కడ కాంగ్రెస్ అంటాం మేము, ఇది పార్లమెంట్ కాంగ్రెస్. అక్కడ పార్లమెంట్ అనుగుణంగా ఇక మరి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఉన్న రిసోర్సెస్ ను యూటిలైజ్ చేసుకొని వెనుకకు వచ్చేస్తుంది వితిన్ 2 weeks అని ఇప్పుడు అతను చెప్పే స్టేట్మెంట్ బట్టి నేను అనుకుంటున్నాను. ఫైనాన్షియల్ గా కూడా అనవసరంగా అమెరికాని సంక్షోభంలోకి నెడుతున్నారు లాంటి ఇంప్రెషన్ కూడా ఉందా? అటువంటి విమర్శ కూడా ఉన్నది. డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు మాది కంట్రోల్డ్ ఎకానమీ కాదు, ఓపెన్ ఎకానమీ. మేము రేషన్ పెట్టొచ్చు, మా ఆయిల్ ఎక్కడ ఇంతకు ముందు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా రెస్ట్రిక్షన్ పెట్టినా అనుకోండి, మా ఆయిల్ ప్రైస్ తగ్గిపోద్ది. ఓకే. కానీ మీ ఇండియాలో ప్రైస్ ఏమైందంటే, ఇప్పుడు $100 బ్యారెల్ ఉన్నది మీకు $200 బ్యారెల్ అయితే ఇండియా సఫర్ అయింది బాగా. సో మా కడుపు కోసి మీకు ఇస్తానం అనుకోరా అని. అంతే కదా. ఇప్పుడు మేము రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు కదా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేద్దని. ట్రంప్ ఏమంటాడు, మా దగ్గరకు వచ్చి కొనుక్కపోండి, మా ఆయిల్ కొనుక్కపోండి, మా నేచురల్ గ్యాస్ కొనుక్కపోండి, మా దగ్గర మస్తు ఉందని చెప్తాడు. ఒకవేళ రిస్ట్రిక్షన్ పెట్టుకుంది అనుకోండి, నేచురల్ గ్యాస్ మేము కంపల్సరీ ఎక్స్పోర్ట్ చేయాల్సింది. మాకు అసలు ఎంత నేచురల్ గ్యాస్ ఉందంటే మా దగ్గర ఉట్టి వదిలేస్తారు ఆడ గాల్ల, అంత నేచురల్ గ్యాస్ ఉంది మా దగ్గర. సరే, అది కాకుండా పెట్రోలియం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే మా దగ్గర ప్రైసులు తగ్గుతాయి. కానీ అమెరికా అటువంటి ప్రయత్నం చేస్తే ప్రపంచాన్ని ఇంకా కిందికి దోస్తుంది. కాబట్టి మా కడుపు మేము ఆడ్చుకొని మీకు ఆయిల్ ప్రైస్ తగ్గిస్తాను. సో ఇప్పుడు మొత్తంగా ఈ యుద్ధం ముగిసింది అని చెప్పడానికి సంబంధించిన కంక్లూజన్కి రాలేకపోతున్నాం. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం అట్లే కనపడుతుంది, హార్ముజ్ జలసంధి అలాగే కనపడుతోంది, గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టం అట్లా కనపడుతోంది. వీటన్నిటి మధ్యలో మేము గెలిచేసాం ఇరాన్ని, మేము అయిపోయింది అని ఎలా చెప్పగలుగుతారు అని. ఇప్పుడు ఒక యుద్ధానికి పోయినప్పుడు ఒక పర్పస్ అని ఉంటుందంటే, ఆ పర్పస్ అచీవ్ అయిందా కాదా, ఇరాన్ డిసేబుల్ చేయాలి. డిసేబుల్ చేశారు. ఓకే. ఇరాన్ ఇప్పటికీ మీ పైన వ్యతిరేకంగా ఉంది. ఇరాన్ ఇప్పటికీ ఇంకా మేము అణ్వాయుధాలకు సంబంధించిన దానిపైన ఒక స్టేట్మెంట్ లేదు, చర్చ లేదు. ఇరాన్లో మీరు అనుకుంటున్న ప్రభుత్వం లేదు, ఇరాన్లో మీరు నడిపించిన ప్రభుత్వం లేదు. వీటన్నింటి మధ్య నన్ను ఇరాన్ అధ్యక్షుడిగా ఉండమన్నాడని ప్రకటన చేస్తున్నాడు ఆయన ట్రంప్. ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ముందుంది ముసల పండుగ అండి ఇరాన్ లా. ఇప్పుడు వాళ్ళకు వాటర్ లేదు, వాళ్ళకున్న ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయింది. 11,000 స్ట్రైకులు చేసినాం, ఇంకొక 5,000-6,000 స్ట్రైకులు చేస్తాం. చేసిన తర్వాత బయటికి వెళ్తాం. అక్కడ ఎకానమీ ఇది అయిన తర్వాత ఎట్లుంటది ఎకానమీ, తర్వాత అక్కడ గవర్నమెంట్ ఉంటుందో లేదో, రెజ్యూమ్ చేంజ్ చేద్దో తర్వాత మా పర్పస్ ఏంటంటే, ఇరాన్ ఏదైతే టెర్రరిస్ట్ నేషన్ అని మేము అనుకుంటామో, ఏదైతే టెర్రరిస్ట్ ఫండింగ్ కు మనం మొదటి నుంచి కోఆపరేట్ చేస్తామో, వాటి కోరల్ వీకి మొత్తం డిసేబుల్ చేయడానికి మా పర్పస్. మా అమెరికాకి అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కానీ దానికి కానీ అటువంటి ఇరాన్ లాంటి టెర్రరిస్ట్ నేషన్ కి కానీ ఒకవేళ గనక న్యూక్లియర్ బాంబ్ వస్తే అది ఇజ్రాయెల్ కు డేంజరే, యుఎస్ కు డేంజరే. కాబట్టి వాటిని మొత్తం డిసేబుల్ అయితే అయిపోయిందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ట్రంప్ పదే చేస్తున్న ప్రకటనలు, ట్రంప్ భయపడుతున్నాడనో, మానసిక స్థితి సరిగ్గా లేదనో, ఇటువంటి ఒక ఆలోచనకి కారణమవుతున్నాయి. ప్రధానంగా ఆయన రష్యా పైన మాట్లాడారు. రష్యా ఇంటెలిజెన్స్ తోటే దాడి చేస్తోంది ఇరాన్ అంతా అని. రష్యా పైన చర్యలు తీసుకోవాలన్నారు. మన బ్రిటన్ ప్రధాని పైన కామెంట్స్ చేశారు, సెటైర్స్ చేస్తున్నారు. ఫ్రాన్స్ వాళ్ళపైన సెటైర్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పైన విమర్శలు చేస్తున్నారు.
ఇరాన్ నేనే అధ్యక్షుడిని అయిపోతాను ఇరాన్ గారు మాట్లాడుతున్నారు. వారం రోజులు బ్యాన్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ 15 రోజుల్లో ముగిస్తా అంటున్నారు, యుద్ధం అయిపోయింది అంటున్నారు. అంత పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, ఒక చపలత్వం కనిపించట్లా? ఒకటండి, మీరు ట్రంప్ను అర్థం చేసుకోవాలి. ఏంటంటే ట్రంప్ అన్నది న్యాచురల్ పొలిటీషియన్ నుంచి వచ్చిన అతను కాదు. అతను బిలియనేరు, టీవీ కమెంటరేటరు, మీలాంటి టీవీ కమెంటరేటరు, అగ్రెసివ్ టీవీ గై ఉండే అతను, టీవీ హోస్ట్ ఉండే అతను మీ మాదిరి. అతను ఎప్పుడు కూడా పొలిటీషియన్ కాదు. ప్రెసిడెంట్ అయ్యే ఒక ఏడాది 2 ఏళ్ల ముందే అతను ఫస్ట్ ప్రెసిడెంట్ ఏడాది ముందే పాలిటిక్స్కి వచ్చిండు. అక్కడ ఇండియా మాదిరి ఎట్లుంటదంటే, ఇప్పుడు బీజేపీ అని కాంగ్రెస్ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు కానీ పెట్టుకొని ఇగో మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇది అన్నట్టు మా దగ్గర ఉండదు. అక్కడ ఎవరైనా ఎల్లయ్య పుల్లయ్య ఎక్కడి నుంచి అయినా వచ్చేసి నేను ఈ పర్టికులర్ పార్టీ నుంచి నేను నిల్చుంటాను ప్రెసిడెంట్ కంటే జనాలందరూ ఓట్లు వేస్తారు అన్నట్టు. అయితే మీరేదైతే నేచర్, అతని బబ్లీ నేచర్ అనుకోండి, అతని అగ్రెసివ్ నేచర్ కానివ్వండి, అతని ఫ్లిప్ ఫ్లాప్ నేచర్ కానివ్వండి, అది మొదటి నుంచి ఉంది అతనికి. ఆ అగ్రెసివ్ నేచర్ కానివ్వండి, ఆ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ తోటే అతను ఎలెక్ట్ చేసినాం మేము. ఏది రిపబ్లికన్ క్యాండిడేట్ కానివ్వండి, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా కానీ అవన్నీ నేచర్ చూసే చేసినాం. అగ్రెసివ్ నేచర్ ఓకే, అమెరికా ఫస్ట్ అనే నేచర్ ఓకే, కానీ చపలత్వం అంటున్నా నేను. అంటే స్థిరత్వం లేని ప్రకటనలు, అమెరికా అధ్యక్షుడి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న మాటలకి ఒక స్థిరత్వం ఉండాల్సిన అవసరం ఉంది కదా. 100% స్థిరత్వం కన్నా మెచ్యూరిటీ అన్నది, మెచ్యూరిటీ 84 ఏళ్ల తర్వాత ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకేం మెచ్యూరిటీ. ఇప్పుడు నార్మల్ గా న్యాచురల్ గా పొలిటీషియన్ నుంచి వచ్చిన వాళ్ళ మెచ్యూరిటీ, మోదీ గారు ఉన్నారు అనుకోండి, టైట్ టంగ్ ఉంటది అతనికి, అనవసరంగా వాగడు. కానీ ఇతను పాలిటిక్స్ నుంచి రాలేదు మొదటి నుంచి. మోదీ గారు ఎప్పుడు పాలిటిక్స్ ఉన్నాడు? 18 ఏళ్ళ నుంచి బీజేపీకి పనిచేసుకుంటూ వచ్చాడు. ఇతను 18 ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు. ఫ్లాంబాయంట్ పర్సన్ మొదటి నుంచి కూడా ఇతను. ఆ ఫ్లాంబాయంట్ పర్సనాలిటీ ఇప్పుడు 80 ఏళ్ళకి వచ్చినా కూడా తగ్గట్లేదు అతను, అట్లే ఉన్నది. ఇంకా మారాడు, ఇంకే మారుతాడు ఆయన. సో మీరు స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ ని? అట్లేం కాదండి, అట్లేం కాదు. నేను డెమోక్రాట్. ట్రంప్ లో మీకు కనబడుతున్న ఫ్లాస్ ఏంటి చెప్పండి? ఈయన ఇలా చేసి ఉండకూడదు అని మీకు అనిపించింది ఏంటి చెప్పండి పోనీ. ఒక్కటేందంటే, నాకు ఇరాన్ మీద దాడి అనేది నేను కంప్లీట్ గా సపోర్ట్ చేస్తాను. నేను ట్రంప్ సపోర్టర్ కాదు, కానీ ఎందుకంటే ఇరాన్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తుందండి, మిమ్మల్ని వైప్ అవుట్ చేస్తాం, ప్రెసిడెంట్ చంపేస్తాం, ఇది చేస్తాం, అమెరికాని మొత్తం సర్వనాశనం చేసేస్తాం, ఇన్ఫెడల్స్ చంపేస్తాం, మీరంతా ఇన్ఫెడల్స్, ఇజ్రాయెల్ సర్వనాశనం చేస్తామని ప్రతి స్టేట్మెంట్ ఇని డెత్ టు అమెరికా అని చెప్పి ఎన్నిసార్లు విన్నామండి ఈ స్లోగన్స్. ఎప్పుడన్నా మేము ఒక్కసారి డెత్ టు ఇరాన్ అన్నామా అండి? ఎవరన్నా అన్నారా అండి? ఏ పొలిటీషియన్ అన్నారా అండి? ఓకే, డెత్ టు రెజీమ్ అన్నాం, కానీ డెత్ టు ఇరాన్ అన్నామా అండి? ఇప్పుడు కూడా ఇరాన్ ప్రజలు మంచి కోరుకుంటామే తప్పితే, వాళ్ళు బాగుపడతారని మేము ఉద్దేశం ఉండదు తప్పితే, వాళ్ళని సర్వనాశనం చేయడానికి కానీ వాళ్ళని నాశనం చేయడానికి మా ఇంటెన్షన్ లేదు. ఏదైతే ఈ కంట్రీస్ టెర్రరిజం నేషన్, డెత్ టు ద కంట్రీ, డెత్ టు ద పీపుల్, ఇటువంటి వాళ్ళు అటువంటి టెర్రరిజం నేషన్ నాశనం చేయాల్సిందే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ట్రంప్ వెంట్ ఇన్ టు ఇట్. 47 ఏళ్ల నుంచి మా ఎంబసీని మొత్తం అటాక్ చేసి, ఎంబసీని మొత్తం ఒక 356 days వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టేసేప్పుడు, ఏది అటువంటి అన్ని చేసినా కూడా మిగతా ప్రెసిడెంట్ తట్టుకున్నారు, ఇతను తట్టుకోలేదు. ఒబామా పైన విమర్శలు చేస్తున్నారు ఆయన. ఒబామా ఫండ్ ఇచ్చాడు అటువంటి కంట్రీకి అని చెప్పి ఒబామా పైన విమర్శలు చేస్తున్నారు. అంటే పొలిటికల్ కోణంలో చూడాలి. వాళ్ళు పాలిటిక్స్, ఈయన డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి వాళ్ళు మాట్లాడాలి, తెలుసు కదా మనకి రాజకీయాలు ఎట్లుంటాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. ఇరాక్ అమెరికా యుద్ధానికి సంబంధించి చాలా కీలకమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్. ఒకటేంటంటే, ఇప్పుడు ఇండియా ఆలోచించాల్సింది ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ఒకవేళ కనుక ఇరాన్ బంద్ చేస్తే ఓవరాల్ గా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. అవును, ఇండియాకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది. ఓకే, సో ఇండియాను కాళ్ళబేరమో జుట్టు బేరమో ఏదో చేసుకొని మొత్తానికైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మిడిల్ ఈస్ట్ నేషన్స్ చాలా మట్టుకు చచ్చిపోతాయి, సర్వైవే కావు. ఎందుకంటే ఇప్పుడు ఇరాక్ నుంచి ఆయిల్ రావాలంటే మొత్తం ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచే పాస్ అయింది. అవును,
వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ అంతా 90% అక్కడ నుంచి. బైరేన్ నుంచి ఆయిల్ రావాలన్నా అటు నుంచి రావాల్సిందే. ఒమాన్ కొద్దిగా తప్పించుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద ఒమాన్ నుంచి రావాల్సిందే. యుఏఈ నుంచి మొత్తం ఆయిల్ రావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఖతార్ లో నేచురల్ గ్యాస్ ఎక్కువ ఉన్నది. ఖతార్ నుంచి నేచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి రావాలన్నా కూడా ఇండియా ఒకటే కదండి, యూరోప్ కూడా బాగుంది. మేజర్ ఇండియా షేర్ అక్కడ నుంచి వస్తుంది. మేజర్ ఇండియా షేర్ అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఖతార్ నుంచి కనుక నేచురలైజ్ గ్యాస్ ఒక్క సుక్క రావాలన్నా కూడా, ఒక గ్యాస్ ముక్క రావాలన్నా కూడా అక్కడి నుంచి రావాల్సిందే. ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ నేచురల్ గ్యాస్ ఏంటంటే లిక్విడిఫైడ్ చేయడానికి పెద్ద ఉంటాయి, ఒక వాటి యూనిట్స్ అంటారండి, $1 బిలియన్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ను ఒకటేమో స్మాష్ చేసింది, ఇంకా కొన్ని స్మాష్ చేసేవి కూడా మనకు చెప్పలేము. స్మాష్ చేయకుండా అక్కడి నుంచి తీసుకురావాలంటే కష్టమైంది. ఇప్పుడు మన ఇండియాకు గండం తప్పాలంటే ఇండియా ఏదో ఒకటి చేయాలి. అమెరికాకు మీరు అనుకున్నట్టు అమెరికా పెట్రోల్ ఇంపోర్ట్ చెయ్యదు. అమెరికా పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఎప్పుడో ఉండినో అది హిస్టరీ. ఇప్పుడు పెట్రోల్ నేచురల్ గ్యాస్ మా దగ్గర ఉన్న నేచురల్ గ్యాస్ ప్రపంచాలు ఎక్కడ లేదు, మేము ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం మాకు అక్కడ నుంచి. సో మాకు ఇబ్బంది లేదు, కానీ ఇండియాకు చాలా ఇబ్బంది ఉంది. మీరు కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారో చూసుకోవాలి. రైట్ దట్స్ ఇట్ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ ఇది, పర్టికులర్గా ఇరాక్ అమెరికా యుద్ధం నేపథ్యంలో. థ్యాంక్ యూ.